హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఏ మిషన్ కొనాలి, ఏ మిషన్ అయితే బాగుంటుంది అని చెప్పి సెర్చ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ డ్రెస్ అయితే నేను మీషోలో కొన్నాను. నాకు 400 పడింది. మీషోలో 415 ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే తక్కువ పడ్డది, 400కే వచ్చింది. చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. లాంగ్ స్లీవ్స్ ఉన్నాయి దీనికి. ఇంకా రౌండ్ నెక్ వచ్చేసింది, చున్నీ కూడా వచ్చింది. దీనికి పాయింట్ రాలేదు, ఓన్లీ కుర్తా చున్నీ మాత్రమే ఇచ్చిండు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కావాలి అంటే తీసుకోండి. డ్రెస్ కనుక మీరు కొనాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రై చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామా. ఇదంతా వచ్చేసి నా మెటీరియల్. ఈ మెటీరియల్ ఎందుకు తీసుకున్నా అంటే, నేను ఇంతకు ముందు ఒకసారి బొటిక్ పెట్టి తీసేసిన. ఇదంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే, టైలరింగ్ అంటే రోజు ఒక వెరైటీసే ఉంటుంది, అంటే మోడల్స్ వస్తూనే ఉంటుంది. మనం టైలరింగ్ అంటే ఇప్పుడు ఉన్న మోడల్ ఎవరు వేసుకోరు కదా, ఇయర్కి మోడల్ చేంజ్ అయితేనే ఉంటుంది, కొత్త కొత్త మోడల్స్ వస్తుంది. ఇంకా టైలరింగ్ అంటే మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మిషన్ నేనైతే జాక్ మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్ నేను తీసుకొని 2 years అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇంకో వెరైటీ ఉంది. వెరైటీ ఏంటి అంటే, మనము కుట్టిన తర్వాత మళ్ళీ సిజర్ తీసుకొని థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ థ్రెడ్ కట్ అవుతుంది. జస్ట్ మనము ఇలా మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పాదం అనేది ఇట్లా వెనక్కి అనగానే మనకు థ్రెడ్ కట్ అయిపోతుంది, అదనమాట ఇందులో వెరైటీ. ఈ మిషన్ వచ్చి నాకు 30,000 పడ్డది. ఈఎంఐ ఆప్షన్లో తీసుకున్నా నేను. చాలా బాగుంటుంది. మళ్ళీ మనం ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, మళ్ళీ థ్రెడ్ తెగదు అసలు. ఒకసారి మనం మిషన్ స్టార్ట్ చేసినామంటే ఎక్కడన్నా ఏదైనా తట్టింది లేదా మనం ఏదైనా రాంగ్ థ్రెడ్ ఎక్కించినామంటే అప్పుడు మనకు థ్రెడ్ తెగుతుంది, కానీ అసలు థ్రెడ్ అనేది తెగదు. మనం ఎంత కుట్టినా కానీ మిషన్ మీద ఇంకా కుట్టాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు వేరే మిషన్ తీసుకున్నా. నాకు ఆ మిషన్ వచ్చి మోటార్తో కలిపి 10,000 పడింది. అయితే అది ఊరికే కుట్టినప్పుడల్లా థ్రెడ్ తెగిపోయి నాకైతే బాగా విసుకొచ్చేసింది. ఇక ఊరికే ఎందుకు అని చెప్పేసి, ఇంకా ఎలాగో ఇప్పుడు బయటవి కూడా కుడుతున్నా కదా అని చెప్పేసి ఈ మిషన్ తీసుకున్నా. ఇట్లా కొత్తగా షాప్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, కొత్తగా మిషన్ నేర్చుకొని ఏ మిషన్ తీసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. ఈ మిషన్ జాక్ మిషను. ఇది జాక్ A2B అన్నమాట మోడలు. ఇది అనమాట. ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇట్లా ఆన్ చేసుకోవాలి. మనము పవర్ లేనట్టుంది. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఏమంటారు అంటే స్పీడ్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మన స్పీడ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ కొంచెం మనం స్పీడ్ తక్కువ పెట్టుకొని నేర్చుకోవచ్చు. అంటే మిషన్ అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇబ్బంది ఉంటుంది. ఒక 10 days అట్లా రోజు మనము ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది, ఏం లేదు. మనకు స్పీడ్ కూడా ఎక్కువ తక్కువ పెట్టుకునే ఆప్షన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పవర్ లేదు, పవర్ వచ్చిన తర్వాత మీకు ఆటో థ్రెడ్ కటింగ్ ఎలా ఏంది అది కూడా చూపిస్తాను. ఈ మిషన్ ఇది తీసుకుంటే మాత్రం ఎలాంటి రిస్క్ ఉండదు, ఎందుకంటే మనకు థ్రెడ్ మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు ఎంతవరకు కావాలనో అంతవరకు వీడికి రాగానే కట్ అయిపోతుంది అనమాట.
ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా నెక్కులు కానీ ఏదైనా కుట్టేటప్పుడు రాంగ్ పోయిందంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం బ్లౌజ్ మొత్తం లాగి కట్ చేయాల్సి వస్తుంది కదా, ఇది అట్లా లేదు. ఆడ వరకు మనం ఇట్లా అన్నామంటే ఇంకా ఆడికి కట్ అయిపోతుంది, బ్లౌజ్ తీసేయచ్చు. అదొక ఆప్షన్ ఉందన్నమాట ఇందులో. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు రిస్క్ అనేది ఉండదు, ఊకే కుట్టి కుట్టి రిస్క్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది, అస్సలు రిస్కే ఉండదు, ఎంత కుట్టినా కుట్టాలనిపిస్తుంది. స్మూత్ ఉంటుంది, సౌండ్ కూడా ఉండదు అనమాట ఇందులో. అదొక ఆప్షన్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా ఆటో థ్రెడ్ కట్ జాక్ A to B అనమాట నేను తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా వేరే మోడల్స్ కూడా వచ్చినాయి. కావాలనుకునే వాళ్ళైతే ఈ మిషన్ ట్రై చేస్తే బెస్ట్ అనుకుంటున్నా. ఓన్లీ జస్ట్ ఇంట్లో వరకే కుట్టుకునే వాళ్ళు వాళ్ళకైనా కూడా ఇదే తీసుకోమని చెప్తా. ఎందుకంటే అవి ఊకే సతాయిస్తాయి. మళ్ళీ మళ్ళీ మనం ఒకవేళ వాడకున్నా కూడా ఆయిల్ వేస్తూ ఉండాలి. అట్లా ఊకే డస్ట్ అది ఇది పడుతూ ఉంటుంది. దీనికి అట్లా అవసరం లేదు. ఒకేసారి దీని లోపల ఆయిల్ మనం ఒకేసారి వేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తా చూడండి. ఆయిల్ ఇట్లా ఆయిల్ మొత్తం ఫుల్గా ఉంటుంది అన్నమాట లోపల. ఇది ఇది ఈ ఆయిల్ ఏం చేయాలంటే ఒకటి హై లెవెల్ లో లెవెల్ అని ఒక మార్క్ ఉంటుంది. ఎప్పుడు హై లెవెల్ ఉండేటట్టు చూసుకోవాలి. మనము కుట్టిన తర్వాత బాగా లోపల ఆయిల్ ఉంటుంది కదా, అది బ్లాక్ అవ్వనివ్వద్దు. అది ఒకవేళ బ్లాక్ అయిందంటే ఆయిల్ అంతా తీసేయాలి. తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి. అంతే, మళ్ళీ మళ్ళీ వేసే అవసరం ఉండదు. థ్రెడ్ కూడా మళ్ళీ మళ్ళీ తెగదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ఇప్పుడు ఒకటి కుడుతున్నాము, ఏదన్నా బ్లౌజ్ అట్లా కుడుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకోటి కుట్టాలి. అప్పుడు వాటికి థ్రెడ్ ఎక్కియాలంటే కూడా ఇంకో ఆప్షను. అప్పుడు మనం దీనికి పెట్టి ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ బాబిన్ కేసు పెడితే మనం ఇక్కడ కుడుతున్నప్పుడే ఇక్కడ కూడా థ్రెడ్ ఆటోమేటిక్ ఫుల్ అవుతుంది అన్నమాట బాబిన్కి. అదొకటి కూడా ఉంది ఇందులో. చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పవర్ వచ్చింది, మీకు చూపిస్తారండి. ఇక చూడండి ఇక్కడ అనమాట. స్పీడు ఎక్కువ తక్కువ అనమాట. ఇట్లా పెట్టుకుంటే ఎక్కువ ఇట్లా అనమాట స్పీడు తక్కువ అంటే ఇట్లా తక్కువ చేసుకోవాలి, తక్కువ చేసుకొని కుట్టుకోవాలి. మనం మిషన్ రన్ చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ చేయదు. మిషన్ ఆగినప్పుడే మనం స్లో కావాలన్నా హై కావాలన్నా అప్పుడు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. మీకు ఈ ఆటో థ్రెడ్ ఎలా కటింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ అయితే కుడుతున్నాను నేను, చూడండి మీకు కటింగ్ ఎలా అవుతుంది అనేది. ఇలా పెట్టుకోవాలి, జస్ట్ ఇలా కుడతాము. ఇలా కుట్టిన తర్వాత ఇలా బయటకు వచ్చినాక మనకు సీజర్ అవసరం లేదు, ఇట్లా అనగానే థ్రెడ్ కట్ అయిపోతుంది, అదనమాట. ఇంకొకటి మనం నెక్కులు కుట్టినప్పుడు కూడా ఇప్పుడు చూడండి చూపిస్తా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వరకు కుడతాము, కుట్టినాక ఇక్కడికి ఆపేయాలి. ఇప్పుడు ఇది చివర కాబట్టి ఇక్కడ తీసేసినాము, ఇది తీయలేము. నెక్కులు కుట్టినప్పుడు ఇడికే కట్ కావాలన్నప్పుడు కూడా మనకు వీలు ఇట్లా కట్ అయిపోగానే ఇలా బయటకు వచ్చేస్తుంది ఇడి వరకు, అదనమాట. ఇట్లా స్మూత్గా వస్తుంది, అస్సలు సతాయించదు మిషన్ అయితే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ కూడా 2-3 మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు నాకు అడిగిరు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది ఏంది అన్నప్పుడు నేనైతే ఈ మిషన్ గురించి చెప్తే వాళ్ళు కూడా తీసుకున్నారు. అబ్బా చాలా బాగుంది మిషన్, చాలా బాగా నచ్చింది అని చెప్పినారు. అందుకే ఒక వీడియో చేస్తే తెలియని వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ మిషన్ అయితే బాగుంటుంది, తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పీకో మిషన్ అనమాట. ఇది యూనిక్ కంపెనీ, ఇది కూడా చాలా బాగుంది. ఇది తీసుకొని కూడా నేను 3 years అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. విత్ మోటార్ కూడా, నాకు మోటారు మిషన్ 2 కలిపి 10,000 పడ్డది. 3 years అవుతుంది నేను తీసుకొని, చాలా బాగుంది. ఇంకొకటి ఇందులో ఏంటంటే పీకో మిషన్లో నేను ఎంబ్రాయిడింగ్ అనమాట, మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు మనము. మీకు తర్వాత ఒక వీడియో కూడా ఎంబ్రాయిడింగ్ ఎట్లా చేయాలి మిషన్ ఎంబ్రాయిడింగ్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. ఎంబ్రాయిడింగ్ కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఎంబ్రాయిడింగ్ చూపిస్తా. అయితే పీకో మిషన్కి అయితే ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి రాదు,
తర్వాత నేను ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసిన అనమాట. అందులో ఏందంటే ఎంబ్రాయిడింగ్ చేసి మనము ఎగ్జామ్ అవన్నీ ఉంటాయి. ఎంబ్రాయిడింగ్ చేసినవి కూడా కుట్టి పెట్టాలి అందులో మన ఎంబ్రాయిడింగ్ నేర్చుకుని. అయితే మా సెట్ విన్లో ఏంటంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ ఒకటే ఉంది. మేము చాలామంది ఉన్నాము కుట్టుకునే వాళ్ళము. అప్పుడు ఏంటంటే ఇంకా అందరం ఒకే మిషన్ని ఎంతసేపు కుడతాము, ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను నా పీకో మిషన్కే నేను ఇలా సెట్ చేయించుకున్నాను అనమాట. రిపేర్ అతన్ని ఇంటికి తీసుకొచ్చుకొని ఇట్లా నేను ఎంబ్రాయిడింగ్ ఇందులోనే సెట్ చేసుకున్నాను అనమాట. ఇదే అనమాట, ఏముండదు, ఇది రాదనమాట మనకు. ఈ మిషన్ ఒకటే వస్తుంది. ఎంబ్రాయిడింగ్ కోసం ఇది అవసరం, ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అవసరము ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ కింద కాలనమాట, మనం ఇట్లా ఇట్లా అనుకుంటూ ఎంబ్రాయిడింగ్ చేయాల్సి వస్తుంది అందుకు. ఇంకొకటి ఇక్కడ పాదం ఒకటి చేంజ్ చేసేది ఉంటుంది. ఇవన్నీ చేంజ్ చేసిండు నాకు. ఇవి చేంజ్ చేయడానికి నాకు 2000 తీసుకున్నాడు, 2000 రూపీస్ తీసుకున్నాడు ఆయన. ఇంకా ఇదన్నమాట ఈ మిషన్ చాలా బాగుంది. ఎంబ్రాయిడింగ్ కూడా మనం సింపుల్గా ఇంట్లో మనం బ్లౌజులు సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవడానికి, బ్లౌజు ప్లెయిన్గా ఉండకుండా చిన్న డిజైన్ వేసుకునే వాళ్ళకైతే పనికొస్తుంది. నేను అందుకని చేయించుకున్న. తర్వాత ఫ్యూచర్లో కూడా మనం ఇంట్లోనే ఉండి పిల్లలకు డ్రెస్సుల నెక్స్కి కానీ మన బ్లౌజ్ నెక్స్కి కానీ వేసుకోవడానికి అవసరం వస్తుందని చెప్పేసి చేయించుకున్నాను అనమాట. ఇది ఒక మిషన్. నెక్స్ట్ వచ్చేసి నేను బొటికి పెట్టినప్పుడు ఓవర్లాక్ అవసరం కదా అని చెప్పేసి ఓవర్లాక్ మిషన్ కూడా తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవర్లాక్. ఈ ఓవర్లాక్ మిషన్ కంపెనీ హేమా కంపెనీ. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇది తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి నాకు కూడా ఇది ఎలాంటి ప్రాబ్లం రాలేదు. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇది ఒకటి. నాకు ఈ మిషన్ వచ్చేసి 8000 పడ్డది. ఓన్లీ అంటే మొత్తం సెట్ ఇది అంతా కలిపి 8000 పడ్డది. ఎందుకంటే దీనికి మోటార్ ఉండదు, జస్ట్ తొక్కడమే ఉంటుంది, కాలుతో తొక్కాలి దీన్ని. అందుకు 8000కే వచ్చిందనమాట. ఇంకా ఇందులో కూడా చాలా కంపెనీలు మోడల్స్ అట్లా ఉన్నాయి. కానీ నేనైతే ఇంకా జస్ట్ ఓవర్లాకే కదంటే మనం బ్లౌజులు డ్రెస్సులు కుట్టిన తర్వాత ఫినిషింగ్ ఇవ్వడానికి బాగుంటుందని చెప్పేసి ఈ మిషన్ అయితే తీసుకున్నా. నాకైతే ఇప్పటివరకు ఏ రిపేర్ రాలేదు, బాగుంది. మీలో ఎవరైనా కావాలనుకుంటే నేనైతే ఇది తీసుకోమనే చెప్తా. అంటే అది మీ ఇష్టము, కానీ నాకైతే ఈ మిషన్ మంచిగా ఉందని మాత్రం నేను చెప్తున్నా. అదనమాట. ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.